నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకు వెళ్ళిపోవాలి, ఆంధ్ర వాళ్ళకు తెలంగాణలో ఏం పని అని మాట్లాడుతున్నారు ప్రముఖ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు. ఆయన మనతో పాటు ఉన్నారు. అసలు ఆయన ఇలా మాట్లాడడానికి కారణం ఏంది? రీసెంట్గా పుష్ప ఇష్యూలో మహిళ చనిపోవడం, ఆ బాబు పరిస్థితి విషమంగా ఉండడం కారణమా? సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హీరోలకి తెలంగాణలో ఏం పని, మీ ప్రాంతానికి మీరు వెళ్ళిపోండి అంటున్నారు. కోపం తెప్పించిన అంశం ఏంది మీకు? కోపం తెప్పించిన అంశం అని కాదండి. ఇప్పుడు వారు ఒక తెలంగాణ ఆయన అభిమాని ఓ 1000 రూపాయలు 1200 టికెట్ పెట్టుకోపోయి చనిపోతే కనీసం పోలీసులు చనిపోయిందని చెప్తే కూడా వచ్చి చూడకపోతే కోపం రాదమ్మా తెలంగాణకి? 14 రోజుల వరకు కనీసము పోయి చూడకపోతే మా విద్యార్థుల కోపం వచ్చే కదా ఇంటి మీద రాలేసారు. మరి అటువంటి వాళ్ళు మీరు ఎందుకు ఉండాలండి ఇంకా ఇక్కడ? ఇప్పుడు మా డబ్బుతోని మేము సినిమాలు చూస్తున్నాం, వేల రూపాయలు పెట్టి సినిమాలు చూస్తున్నాం, కోట్లు సంపాదిస్తున్నారు మేము కడుతున్న పనుల మీద. మా 42% వాటాలో ఈ 10 ఏళ్ళల్లో మాకు ఎంత వాటా ఇచ్చారండి మీరు? మా హీరోలు ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? మా హీరోయిన్లు ఎంతమంది ఉన్నారు? మా నిర్మాతలు ఎంతమంది ఉన్నారు? మా తెలంగాణ కవులు కళాకారులు మీ సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది రాస్తున్నారు? మా సినీ పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్లలో మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి 42% వాటా ఈ 10 ఏళ్లలో 4% వాటా కూడా మాకు రాకపోతే మాకు కోపం కాదు. ఇవాళ 10 ఏళ్ళు కూడా కామన్ క్యాపిటల్ అయిపోయింది. ఇప్పుడు మాకు 85% వాటా రావాలి, 85% వాటా ఉండాలి. స్టూడియోలు స్టూడియోలు రామోజీ ఫిలిం సిటీ ఎవరిదండి? రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో ఎవరిది? మీ సొంతంగా కట్టుకున్నాం. కానీ భూమి ఎవరిది? అవన్నీ వాళ్ళే కదా సార్. భూమి ఎవరిది? భూమి ఎవరు ఇచ్చారు? మా ప్రభుత్వాలు. ఎందుకు తెలంగాణ హీరోలు ఎందుకు సార్ అప్పటి నుంచి కూడా ఎదగలేదు? ఎదగలేదు కాదు, ఎదగనియలేదా? ఎదగలేదు. వాళ్ళకే ఎక్కువ పిచ్చి ఉంటుంది కాబట్టి వాళ్ళే హీరోలు అయింది కదా, వాళ్ళే నిర్మాతలు అయింది కదా, వాళ్ళే అన్ని కబ్జా చేశారు కదా. అప్పటిదాకా తెలంగాణలో ఎదగలేకపోవడానికి కారణం తెలంగాణలో తప్పున్నది కాబట్టి కదా. సార్, ఇక్కడ విజయ్ దేవరకొండ ఇంకా నితిన్ మీరు అన్నట్టు ఇద్దరే తెలంగాణ హీరోలు ఉన్నారు. ఇప్పుడు డీజే టిల్లు, సిద్ధు జనల్ గడ్డ ఆయన కూడా తెలంగాణ కదా. సో ఇట్లా కొద్దిమంది ఉన్నారు, తెలంగాణలో కూడా ఉన్నారు, సినిమాలు తీస్తున్నారు కదా. ఒక 4 ఉంటే ఉండొచ్చు కాక. ఏమంటారంటే ఇప్పుడు తమిళనాడులో దళితులు సూపర్ స్టార్ స్థాయికి ఎదిగింది. ఇక్కడ ఒక్క దళిత హీరోను మీరు ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోయారు? మీ 60 ఏళ్ళ సినిమా ఇండస్ట్రీ కదా, 100 ఏళ్ళు కూడా దాటింది నాకు తెలిసి. ఇక్కడ ఇంకా కాలేదు సార్, 100 ఏళ్ళు కాలేదు కదా. మీరు ఒక్క బీసీని, ఒక ఎస్సీ ఎస్టీల నుండి ఒక్కరిని హీరోలను ఎందుకు తయారు చేయలేదు? ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టినప్పుడు ప్రతిభావంతులకు అవకాశాలు ఎందుకు మీరు ఇవ్వలేదు? ఇవాళ 85% వాటా మా కామన్ క్యాపిటల్ పరిధి అయిపోయినాక మా 85% వాటా 24 క్రాఫ్ట్స్లో ఉండాలి. దానికి రెడీగా ఉన్నారా? ఉండండి ఇక్కడనే, మాకేం అభ్యంతరం లేదు. మాకు 85% వాటా ఇచ్చి మీరు ఇక్కడనే ఉండండి. మేము 15% వాటాలోనే ఉంటాం, మేము ఇక్కడే ఉంటామంటే ఉండండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు అంత పెద్ద హీరోలుగా ఎదిగిన వాళ్ళు, అంత పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళు, ఇక్కడ చిన్న వాళ్ళు, ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళు అందరూ 85% సినిమాలు చేస్తే మీరు 15% సినిమాలు చేస్తే మీకు అవకాశమే ఉండదు కదా. మీరు కనబరగా అవుతారు కదా. మీరు అక్కడే పోతే 80% మీరే తీసుకుంటారు కదా సినిమా, అంతే కదా. అదే మీకు మేలు చేసేదే కదా మేము చెప్పేది. మీకు మేలు చేసే పని మేము చెప్తున్నప్పుడు మమ్మల్ని మీరు ఎట్లా వ్యతిరేకిస్తారు? కానీ ఎవరికైనా కూడా ఇక్కడ ఉంటుంటే ఎవరికి లేని బాధ మీకెందుకు, వెళ్ళిపోండి అనేది ఎవరినన్నా అంటే కూడా బాగుండదు కదా సార్. ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళు ఎవరిని వెళ్ళిపోమంటలేమండి. మా వాటా మీరు కొట్టేస్తాను, మా వాటా మాకు ఇవ్వమంటారు. కానీ కాదు, మీ ఇండస్ట్రీ పోతుందా? ఇంటికి వెళ్ళిపోదు కదా. ఇప్పుడు మనం రామోజీ ఫిలిం సిటీ పోతుందా? మీ రామానాయుడు పోతుందా? బ్రేకింగ్ చూస్తున్నాం సార్. ఇప్పుడు ముఖ్యమంత్రితో అందరు కలిసినారు, సినిమా ఇండస్ట్రీ పెద్దలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లు, ముఖ్యంగా నాగార్జున గారు, వెంకటేష్ గారు కూడా పోయి కలిసినారు. తప్పు కాదు, మంచిదే కదా ముఖ్యమంత్రి గారు కలవడము. నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నాం మేము. ఇలా వింటాడా సార్ ముఖ్యమంత్రి చెప్పే మాట? 100% వినాలి. 85 చట్టం అండి అది. ముఖ్యమంత్రి చట్టం అమలు చేయాలన్నా. ఇప్పుడు నువ్వు కేసీఆర్ దొంగ లంగ అంటున్నావు కదా, అన్యాయం చేసినట్టు అన్నావు కదా. నువ్వు సినిమా ఇండస్ట్రీలో 85% మా వాటా రాకపోతే నువ్వు కూడా అన్యాయం చేసినట్టు కాదా? అవునా కదా. నువ్వు 10 ఏళ్ళు 42% వాటా ఇప్పించలేని కేసీఆర్ దించేశారు కదా. మరి నువ్వు కూడా మా వాటా మాకు 85% ఇవ్వకపోతే నిన్ను కూడా దించేస్తారు కదా ప్రజలు. సార్, ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమా ప్రీమియర్ బెనిఫిట్ షో తర్వాత ఆమె చనిపోవడము, ఆ తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడము, ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అల్లు అర్జున్ మీద మాట్లాడడము, సినీ పెద్దలంతా కలిసి ఇక్కడ ముఖ్యమంత్రితో భేటీ అవ్వడం, ఇవన్నీ చూస్తే అల్లు అర్జున్ ఒక బిగ్ ఫిగర్లా కనబడుతుంది సార్. పెద్ద స్థాయి, ఒక స్టార్ హీరో, ఒక పెద్ద హీరో అయిపోయినాడు అనే ఒకటి అనిపిస్తుంది. ఏమంటారు?? మంచిదే. హీరోలు వాళ్ళు పాన్ ఇండియా కాదు, పాన్ అమెరికా అయిందండి.
పెద్ద హీరోలే కదా, పాన్ వరల్డ్. పాన్ వరల్డ్ అయింది కదా, వాళ్ళంతా పెద్ద హీరోలు. ఈ జరిగిన ఇష్యూ వల్ల చనిపోయినారు, బాధాకరము. వాళ్ళ ఎంత పెద్ద హీరోలు అయితే మానవత్వం లేకపోతే, ఎంత పెద్ద హీరోలు అయితే నువ్వు మానవత్వం లేకపోతే, చట్టాన్ని గౌరవించకపోతే, ఎంత పెద్ద హీరో అయితే మాకేంది అయితే ఏంది? నువ్వే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు చట్టాన్ని గౌరవించలేదని ఆయన. రేవంత్ రెడ్డి అన్నాడు అంత అహంకారం ఏంది, మానవత్వం లేని వ్యవహరించింది అన్నాడు. మరి అదే మరి రేవంత్ రెడ్డి వాటికి మళ్ళీ వెనక తీసుకుంటాడా? అన్నాడు కదా సార్, అనేసిండు కదా, అయిపోయా. కానీ ఇప్పుడు బెనిఫిట్ షోలు ఉండవు ఇంకా మంచిది అని చెప్పేసినాడు. బెనిఫిట్ షోలు వద్దు, కానీ పేదవాళ్ళకి సబ్సిడీ, చాలా చాలా చిన్న నిర్మాతలు ఉన్నారు కదా వాళ్ళకి సబ్సిడీ, బెనిఫిట్ షోలు పెట్టకు, బెనిఫిట్ షోలు ఎవరు పెట్టకు. ఇప్పుడు వీళ్ళ అవసరం ఉందని చెప్పేసి వెళ్ళి ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. రేపు ముఖ్యమంత్రి అవసరానికి ముఖ్యమంత్రికి ఎవ్వరు ఓటేయరు కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్లో అని కూడా అంటున్నారు. వీళ్ళ సినిమాలు ఉన్నాయి కదా, దిల్ రాజు సినిమా ఉంది, గేమ్ చేంజర్ ఉంది, బాలకృష్ణ సినిమా ఉంది, వెంకటేష్ గారి సినిమా కూడా ఉంది, సంక్రాంతికి వస్తుంది. ఎవరు ఓటేయరు అంటున్నారు? వీళ్ళ అవసరం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. రేపు రేవంత్ రెడ్డి దిగిపోవాలని వీళ్ళు పనిచేస్తారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం అంటే కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గర పోయి తీసేయాలని చెప్పేసి కొంతమంది ఏదో కలిసిండ్రు. నేను ఇప్పుడు చిరంజీవి కాంగ్రెసే, నేను కాంగ్రెసే, ఆయన పోయి ఏదో మంత్రాలు చేస్తున్నాడు. అవుతా సార్? చిరంజీవి ఫోన్ చేసి రాహుల్ గాంధీకి లేదా కలిసి రేవంత్ రెడ్డిని మార్చాలంటే ముఖ్యమంత్రి అన్నారు అనేది ప్రచారం జరుగుతుంది కదా, సోషల్ మీడియాలో బాగా జరుగుతుంది కదా. అది వాస్తవమో కాదు మనకైతే తెలియదు, కానీ అంత తొందరగా నిర్ణయాలు తీసుకొని ఈ తెలంగాణలో చిరంజీవి చెప్తే ముఖ్యమంత్రి మార్చే స్థాయి ఉంటుంది అయితే నేను అనుకోను. ఇక్కడ ఒక పొలిటికల్ పార్టీ, అది ఒక జాతీయ పార్టీ, 135, 40, 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. రేవంత్ రెడ్డి ఆశామాషి మనిషి ఏం కాదు, అవునా? ఏంది ఆయన పెద్ద ఎత్తున ఇలా మెజార్టీ సంపాదించుకోగలిగి అంతమంది సీనియర్లు ఉన్న కాంగ్రెస్లో వాళ్ళకి కాకుండా ముఖ్యమంత్రి గారి సత్తా ఉన్నాడు. అంత ఈజీగా ఆయన ఏం చేసింది సార్? ఏం మ్యాజిక్ చేసిందంటారు రేవంత్ రెడ్డి? ఏదైనా చేసి ఉండొచ్చు, డబ్బులు ఇచ్చి ఉండొచ్చు, లేకపోతే జాతీయ స్థాయిలో వాళ్ళకి అనేక రకాల సహకారం చేసి ఉండొచ్చు. తొక్కుకుంటూ పోయినా అంటున్నాడు, తొక్కుంటూ పోయినాడా డబ్బులతో పోయినాడా? రెండు చేసి ఉండొచ్చు. డబ్బులతోనే తొక్కుకుంటూ పోవచ్చు. డేరీ చేసిండు అంటారు. అంటే అల్లు అర్జున్ సినిమాలో ఎట్లా డేరీ చేసినాడో పుష్ప 2లో ఈయన కూడా అంత డేరీ చేసిండ బయట. నేనేమంటానంటే పుష్ప అనేది సినిమా అండి, ఆయన రియల్ హీరో, రేవంత్ రెడ్డి రియల్ హీరో. డబ్బులేంది కాదు కదా సార్, డబ్బులు ఇచ్చినా కూడా అంత స్థాయి తీసుకురావడం అంత ఈజీ ఏం కాదు రాజకీయాలు. నువ్వు డబ్బులు పెడతావు సినిమా హీరోలు, నువ్వు పేద అది కావచ్చు, కానీ రియల్గా నువ్వు ఫీల్డ్లో రాజకీయాలు చేయలేవు. అన్ని ఉండాలంటారు. అన్నీ ఉండాలి. ఒక డబ్బే పనికిరాదు కదా. ఒక డబ్బే రేవంత్ రెడ్డి వచ్చిందంటే నేను నమ్మను. రేవంత్ రెడ్డి ఫాలోయింగ్ ఉంది. రేవంత్ రెడ్డి అంటే మొత్తం అన్ని జిల్లా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, వాక్చాతుర్యం ఉంది, అన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు ఆయన ఒప్పుకున్నారు. ఈవెన్ సీనియర్ కాంగ్రెస్ మంత్రులు కూడా వాళ్ళని ఇష్టం లేకుండా లేదు మీరు వద్దు మాకు రేవంత్ రెడ్డి కావాలని ముద్ద అని చెప్పి అధికారం ఆయనే తీయగలడని చెప్పేసి కేంద్ర అధినాయకత్వం కూడా ఆయనకే మద్దతు ఇచ్చింది. మెజారిటీ వాళ్ళ ఆయన వైపు ఉన్నారు కాబట్టి, లేకపోతే ఆయన కిందకి ఇస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి వల్ల ఇప్పుడు అందరికి మంత్రులు అయ్యే ఛాన్స్ దొరికిందంటారా? అందరు రాలే, అందరి అవకాశాలు ఎక్కడ వచ్చిందండి? అంటే ఇప్పుడున్న మంత్రులకి సరే అయిన అవకాశాలు వాళ్ళ దాంట్లో ముఖ్యమంత్రి అయ్యే అర్హత అందరికి ఉంది. 10 మందికి ఉన్నారు దగ్గర ఉన్నదా సార్? కాంగ్రెస్ కోమటిరెడ్డికి, బట్టికి, 10 మందికి సీనియర్స్ వాళ్ళంతా. ఏమి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర్ ఆయనకు లేదా? బట్టి సిఎల్పి లీడర్ పనిచేసినాడు, ఆయనకు లేదా? ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి. కాబట్టి దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ చాలా సీనియర్లు కదా, వాళ్ళకి అందరికీ ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది. రేవంత్ రెడ్డికే ఉందని కాదు, కానీ కాకపోతే రేవంత్ రెడ్డి దూసుకుపోయిండు, వాళ్ళు పోలేకపోయారు. ఓకే. సో అల్లు అర్జున్ విషయంలో ఏం చెప్తారు? ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ వచ్చింది కాబట్టి అందరూ సమానమే అండి, ఆంధ్ర వాళ్ళకి వెళ్ళిపో. చట్టం ముందు అందరూ సమానమే, చట్ట ప్రకారంగా అల్లు అర్జున్ శిక్ష పడాల్సిందే. ఇంకా పడాలంటారు, ఇంకా 100% ఎందుకు పడకూడదు? ఇంకెక్కడ అక్కడ ఆయనకు అసలు బెయిల్ రావడమే తప్పైంది. బెయిల్ ఎట్లా వచ్చింది సార్? అంటే నార్మల్ సెక్షన్స్ తప్పుడు, అంత ఈజీగా బెయిల్ రావడం కూడా తప్పుడు సెక్షన్లు పెట్టాను పోలీసు వాళ్ళు, అందుకే వచ్చింది. కరెక్ట్ సెక్షన్లు పెట్టలేదు. ఓకే. బెయిల్ అంత ఎందుకు? ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎందుకు వస్తలేదు బెయిల్? ఓకే. మిగతా వాళ్ళు చాలా మందికి చిన్న నేరాలకు వాళ్ళకి బెయిలే వస్తలేదు, 90 రోజులు జైల్లో ఉంటారు వాళ్ళు. ఈయనకి ఎట్లా వస్తుంది బెయిల్? సెక్షన్లు తప్పున్నాయా, లేకపోతే ఆ బెంచ్ మీదకి ఆ ఫైల్ తొందరగా వచ్చిందా? తొందరగా వచ్చినా రాదు, తొందరగా వచ్చినా వాళ్ళు ఇంత తొందరగా ఇయ్యరు. బెయిల్ సెక్షన్లు తప్పున్నాయి కాబట్టి, బెయిలబుల్ సెక్షన్లు పెట్టింది కాబట్టి ఇవాళ ఆయనకు బెయిల్ వచ్చింది, అంతేగాని ఆ సెక్షన్లు కనుక. కానీ అందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జైలుకి పంపించిండు అంటున్నారు. అది తప్ప. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఆయన కావాలని పంపిస్తాడు, అక్కడ ఇన్సిడెంట్ జరగకుండా, ముఖ్యమంత్రి ఆయన పేరు చెప్పలేదని అట్లా తప్ప. అది కరెక్ట్గా, అది కరెక్ట్గా పేరు చెప్పకపోతే అట్లా పంపించలే. ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి చట్టం తన పని తాను చేసుకోపోవాల్సింది కాబట్టి ఖచ్చితంగా దాని ప్రకారంగా చట్టం తన పని చేసుకోపోయింది కాబట్టి ఆయన 5 గంటలైనా పోయి జైల్లో ఉండగలిగింది. ఓకే. సో మీరు ఇంత పక్కడ్బందీగా బహిరంగంగా అంటున్నారు, ఈ ఆంధ్ర వాళ్ళకి తెలంగాణలో ఏం పని, ఇండస్ట్రీ వాళ్ళు మీరు ఆంధ్రాకి వెళ్ళిపోండి సంక్రాంతి లోపు అంటున్నారు.
మీకు ఏమైనా కాల్స్ వస్తున్నాయా? ఎవరైనా వస్తున్నాయి, బెదిరింపులు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయా? ఒక విషయం చెప్పాలా మీకు, వాళ్ళు ఇప్పుడు ఎన్నో చాలా మంది సపోర్ట్ చేసుకుంటూ కూడా చేస్తున్నారు, ఓకే సపోర్ట్ చేసుకుంటే ఇంకా ఎంతకాలం ఉంటారు అక్కడ? ఈ ఆంధ్రాని డెవలప్ చేయరా వాళ్ళు? ఏమి వేరే చెట్టులు బేరిస్తారండి? వాస్తవాలు మాట్లాడినప్పుడు వాస్తవాలుగానే ఉంటాయి కదా. నేనేమో వాళ్ళు మెసేజ్ పెట్టాను. ఇంకా చూడండి, చక్రవర్తి అన్నట్టు ఆయన పేరు, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి 4 కోట్ల ఆంధ్రుల అభ్యర్థన. సినిమా ఇండస్ట్రీతో పాటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని కూడా తరిమి కొట్టమని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నారు ఆంధ్ర ప్రజలు. ఓకే, అంటే కంపెనీ నాకు ఆంధ్ర కావాలంటారు, అంతేనా సార్? అంతే కదా. ఇప్పుడు వాళ్ళు అక్కడ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు, అవునా? ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చిన ట్వీట్ అండి ఇది, అభివృద్ధి కావాలని కోరుకుంటారు వాళ్ళు అక్కడ. మరి అటువంటిప్పుడు ఇట్లా చాలామంది నాతో అన్నోళ్ళు ఉన్నారు. అవునండి, కరెక్టే, ఆంధ్రాకి రావాల్సిందే, ఇంకెంతకాలం ఉంటారు తిష్ట వేసి, ఈ 5 కుటుంబాలేనా, ఈ 5 కులాలేనా, మిగతా వాళ్ళకి అవకాశం రావద్దని ఆంధ్రోళ్ళు చాలామంది ఒక 100 మంది ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ బహుజనులు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. అవును వాళ్ళేనా? వాళ్ళు ఎంతమందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సినిమా హీరోలను కానిచ్చిన ఆంధ్రోళన అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. మరి అటువంటిప్పుడు దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మనం? చెప్పండి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్పండి. కాబట్టి ఇవాళ ప్రజల ఆంధ్ర నుండి కూడా నాకు మద్దతు ఉంది. ఆంధ్ర ప్రజలు కూడా ఇవాళ అదే కోరుకుంటున్నారు. ఇవాళ ఆంధ్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా వీళ్ళు రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు కోరుకుంటారు ఇద్దరు. ఓకే, నేను కోరుకోవడం తప్పేమో. మీ ప్రాంతం 2 ప్రాంతాలు అభివృద్ధి అయితే అంటున్నాను నేను. ఈ తెలుగు రాష్ట్రం ఇక్కడ అభివృద్ధి అయితే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయితే, తెలంగాణ మీరు పోతే మా వాళ్ళు కూడా అవకాశాలు వస్తాయి. కాబట్టి మా ప్రాంతం అభివృద్ధి అవుతుంది, మీ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి కావాలంటే మీ ఒక్కరి చేతుల్లో గుప్పిట్లో పరిశ్రమ ఉండద్దు అనేది మా విధానము. అందులో చట్టం చెప్పింది 10 ఏళ్ళు కామన్ క్యాపిటల్, తర్వాత ఆంధ్రలో తెలంగాణలో. మీ క్యాపిటల్ మీదే, మా క్యాపిటల్ మాదే. ఓకే. సో కాబట్టి మా క్యాపిటల్లో మా ఇండస్ట్రీలో మాకు అవకాశాలు రావాలి, మీ ఇండస్ట్రీలో మీకు అవకాశాలు రావాలి. అందుకే మేము మీ ఇండస్ట్రీ దగ్గర పోయి మీరు ఇంతనే తీసుకోండి, మీ అవకాశాలు 85% మీకు రావాల్సింది అక్కడ. ఓకే, మీ అవకాశం మీరు తీసుకోండి, మా అవకాశం మాకేంటి అంటున్నాం. సార్, ఆల్రెడీ సంవత్సరం గడిచిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యి 2వ సంవత్సరం నడుస్తుంది. ఇక 3.5 సంవత్సరాలు అయితే ఎన్నికల హడావిడి వస్తుంది. ఆ టైంలో అల్లు అర్జున్ కానీ, లేకపోతే ఇండస్ట్రీకి చెందినటువంటి అగ్ర హీరోలు కానీ, ప్రొడ్యూసర్స్, ఆధిపత్యం చెలాయించే వాళ్ళు కానీ ఎవరైనా రేపు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తే ఎట్లా ఉంటుంది? నేనేమంటానంటే, ఎవరు వ్యతిరేకంగా పనిచేసినా చేయకపోయినా రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు కనుక అమలు చేస్తే, 420 హామీలు అమలు చేస్తే ఆయన తిరిగి మళ్ళీ అధికారంకి వస్తారు. అలా దాన్ని ఎవరు ఆపలేరు. 6 గ్యారెంటీలు ఎన్ని అమలు అవుతున్నాయి సార్? ఇప్పుడు దాదాపుగా బస్సు ఫ్రీ బస్సు, ఉచిత బస్సు అమలైంది. అట్లాగే గ్యాస్ సిలిండర్ అది అమలైంది. గృహజ్యోతి అమలు అవుతుంది. ఇప్పుడు ఆయన కరెంట్ నిన్ననే చెప్పాడు పొంగులేటి గారు, ₹1 అవినీతి లేకుండా అమలు చేస్తామని చెప్పేసి అమలు అవుతుంది. చాలా మందికి వస్తుంది. ఇట్లా ఇప్పుడు 6 గ్యారెంటీలలో 4 గ్యారెంటీలు అమలు అయినాయి కదా, అమలు అవుతున్నాయి కదా. మిగతా హామీలు కూడా, రుణమాఫీ కూడా జరిగింది, రుణమాఫీ జరిగింది. మొత్తం కొన్ని ఆలస్యం అయితే, అప్పులు ఉన్నాయి, ఆలస్యం అయితే, కాబట్టి ఖచ్చితంగా చేస్తారని అంటున్నారు కదా. అన్నప్పుడు మనం దాన్ని స్వాగతించాలి. మళ్ళా బీఆర్ఎస్నే కోరుకుంటారు, కేసీఆర్నే కోరుకుంటారు ప్రజలు అని కూడా మాట్లాడుతున్నారు. అవునండి, ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ ఇక్కడున్న రైతుల భూములన్నీ పోయి ఎక్కడో విదేశాల్లో తాకట్టు పెట్టిన బీఆర్ఎస్, మన రైతుల ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ పోయి విదేశాలకు అప్పచెప్పిన బీఆర్ఎస్, లక్షల కోట్ల రూపాయల దోపిడీ చేసిన బీఆర్ఎస్ను ఎట్లా ప్రజలు స్వీకరిస్తారండి? ఎట్లా స్వీకరిస్తారు? నేను మొన్నటిదాకా బీఆర్ఎస్ కొంత సపోర్ట్ చేసిన. ఎందుకు చేసిన అంటే, నాకు ఈ భూములు అక్కడ విదేశాల్లో పెట్టిన సంగతి తెలియదు. మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షి చెప్పారు. ఇక్కడ అమెరికాలో పెట్టారు, సింగపూర్లో కానీ, ఇక్కడ తెలంగాణ పౌరులు కానీ, ఇండియా పౌరులు కానీ వాళ్ళ దగ్గర మన ఇన్ఫర్మేషన్ ఎట్లా పెడతారండి? మన భూమిలో ఇన్ఫర్మేషన్లు, మన భూమి కాగితాలు వాళ్ళ దగ్గర ఎట్లుంటాయండి? మన యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుందండి. ఇది దేశద్రోహం కాదా? ఇది పెద్ద ఫ్రాడ్ కాదా? మరి ఇంత పెద్ద ఫ్రాడ్ చేసినప్పుడు వాళ్ళని శిక్షించాలి కదా చట్టపరంగా. లక్షల కోట్లు మింగేసిన శిక్షించాలి కదా. ఇవాళ 25,000 ఎకరాలు కేవలం జిహెచ్ఎంసీ పరిధిలో దళితుల భూములు కబ్జా గురయ్యాయండి. సుమారు తెలంగాణ రాష్ట్రంలో లక్షకు పైగా ఎకరాలకు పైగా దళితుల భూములు ధరణి పేరు మీద కబ్జా గురైనాయండి. మరి ఇలా దళితుల భూములనే కబ్జా గురి చేసి దళిత బంధు పేరు మీద ఒక 10 లక్షల ఇస్తానని చెప్పి అది కూడా కొంతమందికి ఇచ్చి ఇవాళ మా లక్షల కోట్ల రూపాయలు మా దళితుల భూములు మింగినావు కదా, మరి నిన్న ఎట్లా నమ్మాలి మేము? కేటీఆర్ ఇప్పుడు సైలెంట్ ఉండు కదా సార్. కేటీఆర్ రీసెంట్గా రేవంత్ రెడ్డి మాట్లాడకంటే ముందే కేటీఆర్ ఒక ప్రెస్ మీట్లో మాట్లాడాడు, ఒక హీరో ఈయన పేరు మర్చిపోతే జైలుకి పంపించిండు అని. అంటే కేటీఆర్ ఒక ఇష్యూని క్రియేట్ చేసినాడు,
దానిపైన ప్రజలు కూడా అనుకున్నారు సార్ చాలామంది నిజంగా రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకే జైలు పంపించినట్టుండి ఈగో హట్ అయిందని. కానీ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చిండు. క్లారిటీ ఇచ్చిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ అప్పటి నుంచి ఇప్పటివరకు ఎక్కడ కేటీఆర్ పుష్ప కానీ అల్లు అర్జున్ మీద మాట్లాడలేదు. ఏమంటారు, ఆయన కావాలని ఇష్యూ స్టార్ట్ చేసినంటారా? నేను ఏమంటానంటే అల్లు అర్జున్ గారు తప్పు చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు మన ఈయనకు సపోర్ట్ చేయొద్దు. ఎవరు? కేటీఆర్. బీజేపీలు సపోర్ట్ చేయొద్దు. ఎందుకు చేస్తున్నారు? చేసిరు కదా సార్ మళ్ళీ. చేయొద్దు అంటున్నా. ఇప్పుడు నువ్వు బాధితుల పక్షాన్ని ఉంటావా, ఎవరైతే అక్యూజుల పక్షాన్ని ఉంటావా? ఒక ప్రతిపక్షం ఎవరి పక్షాన్ని ఉండాలి? ప్రజల పక్షాన్ని ఉండాలి, అవును, బాధితుల పక్షాన్ని ఉండాలి. మీరు ఎట్లా ఆయన పక్షాన్ని ఉంటారండి? మీకు డబ్బులు ముట్టినంత మాత్రం అంటే రాజకీయంగా చేసుకోవచ్చానా సార్? ఇప్పుడు నేను ఏమంటానంటే ఆయన బీజేపీ పోతాడు కావచ్చు రేపు, ఎవరు చెప్పలేదు. ఎవరు? అల్లు అర్జున్ గారు. లేదంటే సపోర్ట్ చేస్తారు కావచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ ఇంటర్నల్గా సపోర్ట్ ఉందనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. కాబట్టి నేనేమంటానంటే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మా తెలంగాణ బిడ్డకు న్యాయం చేయాల్సింది ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సింది ప్రతిపక్షాలు. మీరు ఎవరికి ఒక పక్షాన్ని నిలబడాలి? బాధితుల పక్షాన్ని నిలబడాలి. కానీ నిందితుల పక్షాన్ని నిలబడడం ఏ మేరకు మీరు చట్టాన్ని గౌరవం? ప్రజలు కూడా అట్లే ఉన్నారు కదా సార్. ప్రజలు కూడా ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయినందుకు అల్లు అర్జున్ లోపల పంపించినాడు అని మీకు ఎక్కడన్నా చెప్పారా? ప్రజలు చాలా మంది మాట్లాడుకున్నారు కదా. ఎక్కడ చెప్పి కామన్గా మాట్లాడుకున్న విషయం వేరు. మెజారిటీగా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో నేను ఆయన అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత క్లారిటీ వచ్చింది సార్. నేను అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత నేను ఇంత క్లారిటీగా మాట్లాడుతున్నాను. నేను ఇప్పటిదాకా అసెంబ్లీలో అంతకుముందు మాట్లాడే ముందు నేను కొంత ఇంత క్లారిటీగా లేదు. అసెంబ్లీలో ఆయన విషయాలు క్లారిటీగా చెప్పిన తర్వాత అరే ఇది వాస్తవం కదా, చదువుకున్న వానిగా ప్రజలు అట్లా విద్యావంతునిగా నేనే తప్పుగా మాట్లాడితే కామన్ మ్యాన్ ఎట్లా మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఇవాళ వాస్తవాలు మాట్లాడాలి. మీకు కూడా ఆయన అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చిన తర్వాతనే అర్థమైంది. జనాలకు కూడా అప్పుడే అర్థమైంది. కానీ కేటీఆర్ మళ్ళీ అప్పటి నుంచి బయటకు రాలేదు. ఇక వాస్తవాలు తెలిసినాక కేటీఆర్ ఎక్కడ మాట్లాడలేదు. అంత ముందు తప్పదో పట్టించాలని చూసిన. రేపు అల్లు అర్జున్ బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసి ఏంది పరిస్థితి ఎన్నికల్లో? ఎవరికైనా చెప్పానండి వాస్తవాలు. ప్రజలు తెలంగాణ ప్రజలు అంత గుడ్డలేం కాదు. ఆయన కూడా ఫ్యాన్స్, చాలా ఫ్యాన్స్ అయినారు కదా. ఫ్యాన్స్ ఉన్నా గేమ్స్ ఉన్నా అట్లాంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ గెలిచిండా? ఒక్క సీట్ అయినా గెలిచిండా? పోటీ చేసిండా? అలా ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఉండే కదా సార్. ఇప్పుడు కూడా గెలవడు ఆయన. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లో కూడా ఇప్పుడు కూడా గెలవడు ఆయన. గెలవడు. ఏమంటారంటే బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటే ఏమైనా గెలిస్తే ఒక్క సీట్ గెలవచ్చు కావచ్చు, కానీ ఇక్కడ కూడా గెలవడు తెలంగాణలో. అంతే. నేను ఏమంటానంటే బీఆర్ఎస్ కి క్యాంపెయిన్ చేస్తే సార్ ఆయన పార్టీ పెట్టిండు వేరు, ఒక రాజకీయ పార్టీకి అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఎవరుగా పెట్టించినా 1%, 2% ఓట్ల కంటే ఎక్కువ చేయరు. అంతేనా సార్? ప్రజలు అంత ఏం గుడ్డలు కాదు, ఎడ్డలు కాదు. ఆంధ్రలో వచ్చి చెప్తే వినే పరిస్థితి ఇప్పుడు లేదు. ఒకప్పుడు ఆంధ్రలో అంటే మమ్మల్ని బాగా నమ్మించారేమో, కానీ వాస్తవాలు గమనించిన తర్వాత కూడా ఆంధ్రలో చెప్తే వినే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఉన్నారంటే రేవంత్ రెడ్డికి తిరుగులేదు అంటారు ఇప్పుడు. 100% లేదు. ఎన్నికల నాటికి కూడా లేదు. లేకనే కదా ఇప్పుడు నేనేమంటానంటే రేవంత్ రెడ్డి ఆయన గ్యారంటీలు అమలు చేసుకుంటా తెలంగాణ వాళ్ళ పునర్నిర్మాణంలో ఈ కింది కులాలకు కూడా అవకాశాలు ఇచ్చుకుంటా ఉంటే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ముఖ్యంగా సినీ పెద్దలు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ముఖ్యమంత్రిగా చూస్తలేరు అనేది కూడా ఒకటి ఉంది సార్. నిజమేనా? ఆయనే అన్నాడు ఆ మాట. ఆయనే అన్నాడు ఆ మాట. ఆయన మాటలోనే అర్థమవుతుంది ఇంత పక్కరైంది మీకు అని. అంటే అర్థమైంది ఆయన ఎందుకు సార్ అట్లా రేవంత్ రెడ్డి చిన్న ఫిగర్? జనరల్ గా ఆంధ్రలోది మనస్తత్వమే అంట. వాళ్ళు కేసీఆర్ కోరుకోలేదు కాదు. అందులో కేసీఆర్ వాళ్ళకి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఈయన అంత దగ్గర. కేసీఆర్ కూడా ఆంధ్ర నుంచి వచ్చిండు కూడా అంటారు కదా సార్. అంటారు. ఎంతవరకు వాస్తవం? కేసీఆర్ కి సినిమా ఇండస్ట్రీకి సెట్ అయింది అంటారు. మొత్తానికి సెట్ అయింది కాబట్టి నడిచింది అన్యాయం. తెలంగాణ సినిమా హీరోలు, తెలంగాణ సినిమా నిర్మాతలు, తెలంగాణ కవులు, కళాకారులు అందరూ కేసీఆర్ ఎందుకు దూరం పెట్టింది? ఇవాళ గోరటెంకన్న కూడా ఎమ్మెల్సీ అయినాడు, అలాగే ఎమ్మెల్సీ అయినాడు కూడా ఇలా రేవంత్ రెడ్డి వైపు పోయిండు. అవునా? ఎట్లా పోయిండు? మనోడు మనకు చేస్తలేడు అని చెప్పి. అంతే కదా. ఇప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది ఇవాళ. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఉత్తరాది పార్టీ కావచ్చు, నేను దక్షిణాది పార్టీ ఇది నేను బీఆర్ఎస్ అనుకుంటా. కానీ నేనేమంటానంటే తెలంగాణ వాళ్ళకి స్థానికులను గుర్తించి స్థానికంగా అవకాశాలు ఇచ్చి స్థానికంగా చేసి ఉంటే నీకు నువ్వు నియంత్రితంగా ఉండకుండా ఉండుంటే థర్డ్ టైం కూడా వచ్చినాడు కేసీఆర్ సార్. కాబట్టి కేసీఆర్ను భరించలేనంత స్థాయికి తెలంగాణలో ప్రజలు అయినరు కాబట్టి అనివార్యంగా రేవంత్ రెడ్డికి అవకాశం. సార్ ఈరోజు సినీ పెద్దలందరూ కూడా రేవంత్ రెడ్డిని కలిసిరు కదా. అల్లు అర్జున్ పోలేదు, ఎందుకు పోలే అంటారు? అక్యూజ్డ్గా ఉన్నాడు కదా ఇప్పుడు. ఓకే, పోవద్దు. ఓకే, ఫైనల్గా మళ్ళీ అల్లు అర్జున్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంది. సుప్రీంకోర్టులో కనుక కరెక్ట్గా వీళ్ళు ప్రజెంట్ చేయగలిగితే కేసును ఖచ్చితంగా పోయే అవకాశం ఉంటుంది. వీళ్ళ కేసును ప్రజెంట్ చేయలేదు అనుకోండి కరెక్ట్గా సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు కాదు. ఓకే, కోడు ఆయన. ఓకే, రైట్ సార్, ధన్యవాదాలు సార్.